నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఒప్పందం విద్యారంగంలో ఇదొక సువర్ణ అధ్యాయమన్న సీఎం జగన్ 3 రాజ్యసభ సీట్లకు నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు ఆమోదించిన రిటర్నింగ్ అధికారి విజయరాజు పసుపు సైన్యం జన సైనికుల జోలికి వస్తే సహించేది లేదన్న టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీ బ్యాచ్ అంతా బ్లేడ్ బ్యాచ్ అంటూ విమర్శ రేపు కౌన్సిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని వ్యాఖ్య విజయవాడ అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమైందని స్పష్టం ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యారంగంలో కీలక ఒప్పందం చేసుకుంది ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగం చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుందని అన్నారు రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత విధానం నాణ్యమైన విద్య అన్నది హక్కు ఇది కొత్త నినాదమని తెలిపారు శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రముఖ విద్యా పోర్టల్ ఎడిక్స్తో ఒప్పందంపై ఏపీ విద్యాశాఖ సంతకం చేసింది ఈ ఎంఓయూకి సీఎం జగన్ అధ్యక్షత వహించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యారంగం చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతోందని అన్నారు రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత విధానం నాణ్యమైన విద్య అన్నది హక్కు ఇది కొత్త నినాదం అని అన్నారు నాణ్యమైన విద్యను అందించడంలో మనం వెనకబడితే మిగతా వాళ్లు మనల్ని దాటి ముందుకు వెళతారని ఈ దేశంలో ఉన్న వారితో కాదు మన పోటీ ప్రపంచంతో మనం పోటీ పడుతున్నామని జగన్ అన్నారు మన పిల్లలు మంచి మంచి జీతాలతో మెరుగైన ఉద్యోగాలు సాధించాలని అది జరగాలంటే నాణ్యమైన విద్య ద్వారానే సాధ్యమవుతుందని సీఎం జగన్ అన్నారు విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలి అప్పుడే మన పిల్లలకు మెరుగైన అవకాశాలు వస్తాయని తెలిపారు ఇప్పుడు మనం చేస్తున్నది ఒక ప్రారంభం మాత్రమే ఫలాలు అందడానికి కొంత సమయం పట్టొచ్చు అని కానీ ఎక్కడో ఒక చోట ప్రారంభించాల్సిన అవసరం ఉందని జగన్ తెలిపారు ఉన్నత విద్యలో మనం వేస్తున్న అడుగులు ఫలాలు ఇవ్వాలంటే బహుశా 4-5 ఏళ్లు పట్టొచ్చని కానీ మనం వేసిన ప్రతి అడుగు కూడా ప్రాథమిక విద్య స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు కూడా సమూలంగా మార్చుకుంటూ వస్తున్నామని చెప్పారు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లకు వైసీపీ తరపున నామినేషన్లు దాఖలు చేసిన 3 అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉండటంతో వాటిని ఆమోదించినట్లు రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు వెల్లడించారు ఈ మేరకు శుక్రవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆయా అభ్యర్థుల తరపున హాజరైన ప్రతినిధుల సమక్షంలో జరిగింది వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా గొల్లా బాబురావు వైవి సుబ్బారెడ్డి మేడా రఘునాథ్ రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేశారు నామినేషన్లు పరిశీలించగా 3 అభ్యర్థులు వారి నామినేషన్లతో అవసరమైన పలు డాక్యుమెంట్లన్నీ పూర్తి స్థాయిలో సక్రమంగా సమర్పించడంతో ఆ 3 అభ్యర్థుల నామినేషన్లను ఆమోదించినట్లు రిటర్నింగ్ అధికారి విజయరాజు వెల్లడించారు ఇండిపెండెంట్ క్యాండిడేట్ సెకండ్ వన్ జి బాబురావు third one YV Subbareddy and fourth one Meda Raghunath Reddy. Out of these 4 candidates, one candidate has been invalidated due to lack of required proposals. We have already rejected his nomination on this reason. And remaining 3 candidates, Mr. G. Babu Rao, YV Subbareddy, and Meda Raghunath Reddy. Both these 3 nominations are accepted because of all they have fulfilled all the requirements, they have given required documents and etc. పసుపు సైన్యం జన సైనికుల జోలికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు బూమ్ బూమ్ బ్యాచ్ చొక్కాలు మడత పెడితే మేం కుర్చీలు మడత పెట్టడమే అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరించారు రాష్ట్రంలో మద్య నిషేధం తర్వాతే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడేమని అడుగుతారు అంటూ నిలదీశారు ఏపీలో ఉన్న వైసీపీ బ్యాచ్ అంతా బ్లేడ్ బ్యాచ్ అని విమర్శించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం యాత్ర ఉత్తరాంధ్రలో కొనసాగుతుంది నేడు నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో నారా లోకేష్ వైసీపీ నాయకత్వంపై నిప్పులు చెరిగారు రాష్ట్రంలో ఉన్న రాజధానిని నాశనం చేసి మరో 2 ఏళ్లు హైదరాబాద్లో కులుకుతామంటున్నారు మీకు అసలు సిగ్గుందా అని మండిపడ్డారు
జగన్కు దమ్ముంటే ఓసారి యువత వద్దకు వెళ్లాలని లోకేష్ సవాల్ విసిరారు. జగన్ ఇప్పుడు రైతులన్నా భయపడిపోతున్నాడని, రాజధాని ఫైల్స్ సినిమా అంటే హడలిపోతున్నాడని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 3 రాజధానులు అన్నారు. ఉత్తరాంధ్రలో ఒకట ఇటుకైనా వేశారా అని ప్రశ్నించారు. మన ఊర్లో అందరినీ తాగుబోతు చేస్తుంది ఈ ప్రభుత్వం. పోనీలే సైకో జగన్, ఒక తెలుగింటి ఆడబడుచు ఇంటికి వెళ్దాం, అక్కడ మహిళల పరిస్థితి ఏంటో కనుక్కుందాం. నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. గత 5 సంవత్సరాలుగా కరెంటు ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి తెలుగింటి ఆడబడుచులు ఈరోజు బాధపడుతున్నారు. జగన్ ఎప్పుడు వస్తాడా అని వెయిటింగ్. ఎందుకంటే ఆయనకే కరెంటు షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మా తెలుగింటి ఆడబడుచులు. అందుకే తల్లి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే పరదాలు కట్టుకుని తిరుగుతాడు. తల్లి ఎక్కడ మీరందరూ వచ్చి కరెంట్ షాక్ ఆయనకి ఇస్తారని. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం అవ్వాల. ఇదంతా ఒకటవుతే యువత దగ్గరికి వెళ్దాం. జగన్ యువత దగ్గరికి వెళ్దాం. వచ్చేదానికి దమ్ముందా మీకని ఈ సభాముఖం అడుగుతున్నా. సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం? ఇచ్చిందా? లేదు. ఉద్యోగాలు లేని డిఎస్సి, గ్రూప్ 1 గ్రూప్ 2 లేదు. 6,500 కానిస్టేబుల్ పోస్టులు లేవు. అసలు నువ్వు ఎక్కడ కంపడతావా? కర్ర తీసుకుని తరిమి కొట్టేదానికి ఆంధ్ర రాష్ట్ర యువకులు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా జగన్కి హెచ్చరిక జారీ చేస్తున్నా. నీ అంతిమ యాత్ర కోసం స్టార్ క్యాంపెయినర్స్ అందరు రెడీ అయ్యారని ఈ సభాముఖంగా నేను జగన్కి చెప్తున్నా. ఎమ్మెల్యే వెలుగుపూడి రామకృష్ణ బాబుకు ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఛాలెంజ్ విసిరారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో పీకుతాను అంటున్నాడని, తన వెంట్రుక కూడా పీకలేడని ఆరోపించారు. రామకృష్ణ బాబు అవకాశవాదని దుయ్యబట్టారు. యాదవ సామాజిక వర్గాన్ని తొక్కేసిన వాడు వెలగపూడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగాన్ని అడ్డంగా నరికి చంపి పారిపోయిన వ్యక్తి వెలగపూడి. అటువంటి రామకృష్ణ బాబు ఇప్పుడు రంగులు మార్చి జనసేన అధినేత ఫోటో పెట్టుకుని కాపుల ముందుకు వెళ్తున్నాడని ఎంపీ ఎంవివి సత్యనారాయణ దుయ్యబట్టారు. తాను చేస్తున్నది నిర్మాణ రంగంలో వెలగపూడిలా కల్తీ మద్యం అమ్మి ఎదగలేదని విమర్శించారు. స్థాయి లేని వంశీకృష్ణ లాంటి వాళ్లపై స్పందించకూడదనే ఇంతకాలం మాట్లాడలేదన్నారు. తాను ఎవరి మీద వ్యక్తిగత ఆరోపణలు చేసే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. వెలగపూడి వంశీ వ్యాఖ్యలపై ఎంవివి సత్యనారాయణ సీరియస్గా స్పందించారు. 2019లో వంశీకి టికెట్ దక్కకపోవడానికి తాను కారణం కాదని తెలిపారు. అప్పుడు పోటీ చేసిన అక్రమానికి బదులు వంశీనే బెటర్ అభ్యర్థి అని సీఎంకు చెప్పానని అన్నారు. ఈ విషయం తెలియక వంశీ తనపై అనుమానం పెంచుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. పార్టీ మారిన తర్వాత వంశీ అనేక సార్లు తనపై విమర్శలు చేసినా స్పందించలేదని తెలిపారు. వంశీని 2 సార్లు ఓడించి మళ్లీ సిగ్గు లేకుండా వంశీ ఇంటికి వెళ్లి ఆయన తిడుతూ ఉంటే వెలగపూడి నవ్వుతూ ఉన్నాడని చెప్పారు. అతనిలాగా నేను ఇవాళ రేపు ఎమ్మెల్సీ కూడా ఊడిపోద్ది. ఆ పరిస్థితిలో ఉన్న వ్యక్తిని కాదు కదా. నేను విశాఖపట్నానికి సంబంధించి ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నా. నేను ఎంతోమంది, ఒక మోదీ గారితో, ఒక అమిత్ షా గారితో, నిర్మలా సీతారామన్ గారితో, రాజ్నాథ్ సింగ్ గారితో, సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో, ఎంతమంది పెద్దలతో సభలో కూర్చున్న వ్యక్తిని నేను. సో నాకు ఒక లాంగ్వేజ్ కంట్రోల్ అనేది ఉంది. నాకు వ్యక్తిగత దోషాలు పోయి నేను బట్టలు పెట్టిస్తూ అనుతాను, నువ్వు వచ్చే బయటికి, ఇలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం నాకు లేదు. అలాంటి మాటలు నేను మాట్లాడలేను. ఏదైనా అతను ఆరోపణలు చేస్తే ఏ ఆరోపణలు కానీ ఒకటే సమాధానం చెప్తా. అది నీ కర్మ, నీ స్థాయి, అది నీ దిక్కునగాడ పో అని చెప్పి చెప్పడం తప్ప అంతకంటే మాకేం లేదు. అది ఒక్క నిమిషం దానికోసం చెప్తాను. అతను ఒక అసమర్థ రాజకీయ నాయకుడు. సమర్థమైన రాజకీయ నాయకుని ఎవరు అడ్డుకోలేరు. సమర్థత ఉన్న రాజకీయ నాయకుడిని, సమర్థత ఉంటే ఎవరైనా పార్టీ గౌరవిస్తుంది, ప్రజలు గౌరవిస్తారు, ఉన్నత స్థానంలో కూర్చోబెడతారు. అర్థమైందండి. అసమర్థ రాజకీయ నాయకుడిని అసమర్థతతోనే అతని కింద దిగిపోతూ ఉంటాడు. అతనికి వెళ్ళలేపోయాడు. 2009లో సీట్ ఇస్తే వెళ్ళలేపోయాడు. 2014లోకి వెళ్ళలేపోయాడు. 2019లో సీటే తెచ్చుకోలేకపోయాడు. 2021లో అతను అసమర్థతను చూసి అతను మేయర్ని చేస్తే విశాఖపట్నం పరిస్థితి ఏంటని చెప్పేసి మేయర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చి ఉండకపోవచ్చు. నేను చెప్తే విశాఖపట్నం మేయర్ని డిసైడ్ చేసి ముఖ్యమంత్రి గారు నేను అనుకోవట్లేదు. ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. అక్కడ ఎవరైతే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, ఎవరైతే ఏ విధంగా పనిచేస్తారని ఒక రిపోర్ట్స్ ప్రకారం వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. అదేంటంటే అది ఒరిజినల్గా ఒక డైరెక్ట్ ఎలక్షన్ అయితే ఇంకో రకంగా ఉంటుంది. అది కూడా తర్వాత డిసైడ్ చేసిన మేయర్ పోస్ట్ కాబట్టి డెఫినెట్గా ఒక మంచి పద్ధతి ఉన్న వ్యక్తులు డిసైడ్ చేయాలని ఎవరైనా అనుకుంటారు.
నేను కానీ ఏయు వీసీ ప్రసాద్ రెడ్డి గారిని కానీ అతని పదవిని అడ్డుకోలేదు. అతను ఇప్పుడు కూడా అదే అవివేకంలో ఉన్నాడు. ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి కాపులు రావాలని హరిరామ జోగయ్య చెప్పారని, దానికోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం చేశాడో చెప్పాలని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం కాపులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారని తెలిపారు. కాపులను గంప గుర్తుగా చంద్రబాబుకి తాకట్టు పెట్టేందుకు పవన్ ప్రయత్నాలు చేస్తున్నాడని ధ్వజమెత్తారు. విధ్వంసం పుస్తకం ఆవిష్కరణకు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, అలపాటి సురేష్ రాజధాని భూములపై విధ్వంసం అనే పుస్తకాన్ని బాగా రాశారు అంటున్న పవన్ కళ్యాణ్, గత టీడీపీ హయాంలో ఐవి కృష్ణారావు రాజధాని భూములపై పుస్తకం రాసినప్పుడు దాని గురించి ఏమి మాట్లాడాడో గుర్తు తెచ్చుకోవాలని కోరారు. రాజధాని భూములు పేరు చెప్పి ఒక సామాజిక వర్గం దోపిడీ చేస్తోందని ఆనాడు చెప్పిన మాటలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబుతో దోస్తీ చేస్తూ మాటలు మార్చి మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో కాల్ మనీ, సెక్స్ రాకెట్లు, భూ కబ్జాలు జరిగాయని మీరు మాట్లాడలేదా అని నిలదీశారు. ఒక సామాజిక వర్గం దోపిడీని ఆపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. వాలంటీర్ వ్యవస్థపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన వ్యక్తి పవన్ నిన్న వారినే పొగుడుతూ మాట్లాడుతున్నారని అన్నారు. నిలకడలేని వ్యక్తి పవన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హరిరామ జోగయ్య తనకి రాజకీయ గురువు అంటున్న పవన్, ఆయన చెప్పిన ఒకదానినైనా ఆచరించావా అని నిలదీశారు. ఆశించే స్థాయి నుండి శాసించే స్థాయికి కాపులు రావాలని హరిరామ జోగయ్య చెప్పారని, దానికోసం నువ్వు ఏం చేశావని ప్రశ్నించారు. కాపులను గంప గుర్తుగా చంద్రబాబుకి తాకట్టు పెడదామని ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ఎటువంటి దోపిడీ వ్యవస్థ లేకుండా, రాజకీయ అవినీతి లేకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటరీ వ్యవస్థ మీద అప్పుడేమో 55 మంది లేడీస్ మాయమైపోయారని చెప్పి వాలంటరీ వ్యవస్థ మీద డైరెక్ట్గా కామెంట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్, వాలంటరీసే వాళ్ళు చేసినటువంటి తెల్లవారుజామున వెళ్ళి రకరకాలుగా విన్యాసాలు చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ మీద విపరీతమైనటువంటి కామెంట్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న వాలంటీర్లు పొగుడుతూ ఉన్నాడు. అంటే నిలకడలేనటువంటి రాజకీయాన్ని చేసేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి మా సోదరులకి మరి నిన్న హరిరామ జోగయ్య గారు ఒక లేఖ రాశారు. దాని గురించి కామెంట్ చేస్తా, హరిరామ జోగయ్య గారు మా గురువు గారు, ఆయన నాకు రాజకీయ గురువుగా నేను ఆయన ఎప్పుడు కూడా ప్రేమిస్తానని. ఏమి ప్రేమించారు? ఎవరిని ప్రేమించావు నువ్వు? ఆ రోజు తోట చంద్రశేఖర్ గారు కాడి నుంచి ఈరోజు హరిరామ జోగయ్య గారి వరకు నువ్వు ఎవరిని ప్రేమించావు? ఆయన చెప్పినటువంటి పని ఏం చేస్తూ ఉన్నావు? ఆయన చెప్పింది ఏంటి? నువ్వు శాసించే స్థాయికి రా పవన్, నువ్వు యాచించబాక అని చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం మరి పవన్ కళ్యాణ్కి తెలుసో లేదో, అడుక్కోబాక, ఇవన్నీ అనౌన్స్ చేసే, ఇవన్నీ మన సీట్లు అని ఆయన లేఖలో పేర్లతో సహా ఇచ్చాడు. నగరపాలక సంస్థ 2024 బడ్జెట్ను ఈ నెల 17వ తేదీన ఉదయం 10 గంటలకు కౌన్సిల్లో ప్రవేశపెడుతున్నామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో మూడోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. విజయవాడ నగర అభివృద్ధి కొరకు వైసీపీ ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని స్పష్టం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ ఛాంబర్లో విజయవాడ నగరపాలక సంస్థ 2024 బడ్జెట్కు సంబంధించి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొత్తం బడ్జెట్ 1496 కోట్ల 99 లక్షలతో బడ్జెట్ను ఈ ఏడాది ప్రవేశపెడుతున్నామని చెప్పారు. 2023లో జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడకు 6వ ర్యాంకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. విజయవాడ 3 నియోజకవర్గాలలో కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. నగరంలో 64వ డివిజన్లో తాము ఏమి అభివృద్ధి చేశామో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. అంకెల గారడీ చూపించకుండా నిజమైన బడ్జెట్ను ప్రజలకు చూపిస్తున్నామని చెప్పారు. గత టీడీపీ పాలకపక్షం నగరాన్ని పూర్తిగా అభివృద్ధిలో విస్మరించడమే కాకుండా అప్పులు చేశారని మండిపడ్డారు. ఆ అప్పులను తాము పూర్తిగా తీర్చడం జరిగిందని స్పష్టం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. 2024 సంవత్సరంకు గాను ప్రైవేజ్ బడ్జెట్ అన్నది మనం ప్రవేశపెట్టుకోవడం జరుగుతుంది. రేపు అనగా 17/2/2024
కౌన్సిల్ వారి ముందు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. 16/2/2024 బడ్జెట్ మీద మీడియా మిత్రులతోని ప్రింట్ మీడియాతోటి ఈరోజు మనం ప్రెస్ మీట్ అన్నది పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు విజయవాడ నగరపాలక సంస్థ 3వ పర్యాయం వైఎస్ఆర్సీపీ పార్టీ విజయవాడ నగరపాలక సంస్థను కైవసం చేసుకున్న తర్వాత 3వ పర్యాయం బడ్జెట్ని ప్రవేశపెట్టడం అన్నది జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధికి సంక్షేమానికి అందజేస్తున్న రాష్ట్ర బడ్జెట్ కానీ, అలాగే మన నగరపాలక సంస్థ జనరల్ బడ్జెట్ కానీ, ఫైనాన్స్ కమిషన్ బడ్జెట్లు కానీ అన్ని బడ్జెట్లు కలిపి మనకి రెవెన్యూ ఆదాయము 851.40గా, అలాగే క్యాపిటల్ ఆదాయము 599.42గా, అలాగే డిపాజిట్లు మనకి వచ్చినవి 48.17గా. ఈరోజు టోటల్గా మొత్తం 1496.99 కోట్ల రూపాయల బడ్జెట్ని మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది. వాలంటీర్ల ముసుగులో వైసీపీ కార్యకర్తలకు సీఎం జగన్మోహన్ రెడ్డి 2,000 కోట్లు దోచిపెట్టారని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. మీ అంతటి వారు లేరంటూ 2.50 లక్షల మంది వాలంటీర్లను బలిపశువుల్ని చేశారని మండిపడ్డారు. సొంత చెల్లి వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని జగన్ ప్రజలకు ఏం మేలు చేస్తాడని నిలదీశారు. వాలంటీర్లకు వందనం పేరుతో ఫిరంగిపురంలో నిర్వహించిన సభ జగన్ రెడ్డి వీడ్కోలు సభను తలపించిందని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వాలంటీర్ల వ్యవస్థను వైసీపీకి బానిసగా మార్చుకున్నారని అన్నారు. చివరికి చంద్రబాబుకి ఓటేయొద్దని ప్రజలకు మీరైనా చెప్పండి అనే స్థితికి వచ్చారని, తక్కువ జీతం ఇస్తూ వాలంటీర్ల భవిష్యత్తును నాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా తాము విష సర్పం పడగ నీడలో ఉన్నామనే విషయాన్ని వారు గ్రహించాలని కోరారు. సొంత చెల్లి వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని జగన్ ప్రజల్ని మోసం చేయడానికి మాత్రం నాకు పేపర్ లేదు, టీవీ లేదు, డబ్బులు లేవు అంటూ అబద్ధాలు చెబుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిక్కటి చిరునవ్వుతో ఉన్న ఒక మీటింగ్ చూసి వచ్చాం. దానిలో కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని చెప్పి ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. ఒకటేంటంటే, ఈరోజు వాలంటీర్లకి వందనం అని చెప్పి ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరొకసారి 2,50,000 మంది వాలంటీర్లని వాళ్ళ పని వాళ్ళ కింద తొత్తుల కింద వాళ్ళ తాలూకా అధికార లాభాపేక్ష గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా తొత్తుల కింద మార్చడానికి సిద్ధమైన ఒక సభ అది నాకు తెలిసి వాలంటీర్లకు వందనం అనే కన్నా జగన్ రెడ్డి నీకో దండం, నువ్వు దిగిపో అని ఒక వీడ్కోల సభలో ఉంది తప్పించి అది వాలంటీర్ల తాలూకా వందన సభలో అయితే మాకు అనిపించలే. ఎందుకనంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే అతని మాటల్లోని వెనకాతల ఒక భయం, అతని చిక్కటి చిరునవ్వు వెనకాతల ఒక రకమైన ఓటమి భయం, అతని నడకలో తడబాటు, ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఇన్సెక్యూరిటీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి వాలంటీర్లని లిటరల్గా అడుక్కుంటున్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థపై బురద చల్లటం ఆయన దుర్మార్గానికి నిదర్శనమని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వాలంటరీ వ్యవస్థపై తనకెందుకు అంత దురుసుతత్వం అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్కు ఈ రాష్ట్రంలో మంచి జరగటం ఇష్టం లేదని, పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తులా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 1వ డివిజన్ గుణదల గాంధీజీ కాలనీ తదితర ప్రాంతాలలో స్థానిక కార్పొరేటర్ ఉద్దంటి సునీత, సురేష్ తదితరులతో కలిసి వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ బోండా ఉమా, చంద్రబాబు గాంధీజీ కాలనీ ప్రజలకు ఎప్పుడు మేలు చేయలేదన్నారు. గాంధీజీ కాలనీలో తాగునీటి సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఒక అజ్ఞాని అని, ఏమాత్రం జ్ఞానం లేదన్నారు. ఉమెన్ ట్యాంపరింగ్ జరుగుతుందన్న దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. ఈరోజు వాలంటీర్లపై దుర్మార్గంగా మాట్లాడడం అజ్ఞానితనమేనని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ రోజుకు ఒక రాజకీయం చేసే వారాల అబ్బాయి అని దుయ్యబట్టారు. డేటా చోరీ జరుగుతుందని పవన్ కళ్యాణ్ మళ్లీ కొత్త రాగం పాడుతున్నాడన్నారు. చంద్రబాబు కార్యకర్తలు కండువాలు వేసుకొని ప్రజల వద్దకు వెళ్లి డేటా అడుగుతుంటే తన కళ్ళు పోయాయని ఎద్దేవా చేశారు.
పథకాలు అందించేందుకు సమాచారం తీసుకుంటే దానిని పవన్ కళ్యాణ్ తప్పుగా వక్రీకరిస్తున్నాడన్నారు. 1వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. మా స్థానిక కార్పొరేటర్ గారు ఉద్దంటి సునీత గారి ఆధ్వర్యంలో స్థానిక పెద్దలు, పార్టీ ముఖ్య నాయకులు అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క పర్యటనలో గాంధీజీ కాలనీలో మొత్తం తిరగడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా చక్కగా అందరూ కూడా పథకాలు అందుతున్నాయని చెప్పడం కానివ్వండి, గతంలో వాటర్ సమస్య ఉంటే వాటికి బోర్లు పెట్టి వాటర్ పెట్టడానికి వాటర్ సమస్యను పరిష్కరించడం కానివ్వండి, అదేవిధంగా ఈ రోడ్స్ వేయడం కానివ్వండి, లైటింగ్ పెట్టించడం కానివ్వండి, చాలా వరకు ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయినాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈ రైల్వే ట్రాక్ క్రాస్ అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి గతంలో మా మల్లాది విష్ణు గారు మా ముఖ్యమంత్రి గారి సహకారంతో బ్రిడ్జిలు కట్టడానికి కూడా ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్ చేసి స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అతనికి ఏమాత్రం కూడా జ్ఞానం లేదు. ఎందుకంటే గతంలో వాలంటీర్ల గురించి ఏం మాట్లాడాడో మనకు తెలుసు. వాలంటీర్లు ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళని ఉమెన్ ట్రాపింగ్ చేస్తున్నారు, ఇక్కడి నుంచి ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారని చెప్పిన దుర్మార్గుడు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఈరోజు నేను అలా మాట్లాడలేదే, వాలంటీర్లు బాగా సేవ చేస్తున్నారని చెప్పని మాట మార్చిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణే. మళ్ళీ ఇప్పుడు ఇంకొక కొత్త రాగం పల్లాడు అనమాట. ఇక్కడి నుంచి డేటా తీసుకెళ్తున్నాడండి. ఏమయ్యా, మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తెలుగుదేశం కండవాలు కప్పుకొని మీకు వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వే చేసి ఓటీపీ నెంబర్ అడుగుతుంటే నీ కళ్ళు పోయినాయా? నీ కళ్ళు కనపట్లేదా? అంటే మీ పార్టీ వాళ్ళు చేస్తేమో తప్పు, పథకాలు ఇవ్వడానికి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే తప్పు అవుతుందా? అది తప్పు అవుతుందా? మీ పార్టీ వాళ్ళు చేస్తే మాత్రం కరెక్టు. ఏం మాట్లాడతావు పవన్ కళ్యాణ్? నువ్వు మాట్లాడడానికి బుద్ధి జ్ఞానం ఉండాలి. వాలంటీర్లు వెళ్ళి వాళ్ళకి సర్వీస్ చేయడానికి, అదేవిధంగా వాళ్ళకి పథకాలు అందించడానికి, వారికి అన్ని విధాలు కూడా ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళకి అర్హత ఉందా లేదా చెక్ చేస్తుంటే వాళ్ళు డేటా తీసి దాస్తున్నారా? మీ చంద్రబాబు నాయుడు ఏమో పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఓటీపీ నెంబర్ అడుగుతుంటే కూడా అది కరెక్టా? అండి, ఈరోజు 1వ డివిజన్లోని గాంధీజీ కాలనీలో ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇన్ఛార్జ్ అయినటువంటి పర్యటించడం జరిగింది. గడపగడపకు వెళ్ళి వాళ్ళ సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో లేదు తెలుసుకోవడం జరుగుతుంది. ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు డోర్ టు డోర్ వెళ్ళి వాలంటీర్ల ద్వారా తీసుకెళ్లి ముందు జరుగుతుందని చెప్పి వాళ్ళకి వివరించి ఫ్యాన్ గుర్తుగా ఓటు వేయాలని చెప్పి వివరించడం జరిగింది. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా ముందు జరిగింది ఈ 1వ డివిజన్లోని. ఈ గాంధీజీ కాలనీలో అయితే రీసెంట్గానే ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారు 2 బోర్డ్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒకటి శాంక్షన్ చేశారు, ఇంకోటి కనెక్షన్ ఇవ్వాల్సింది 2 డేస్లో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజా సమస్య ఏంటంటే స్థానికంగా ఫ్లైఓవర్ ఒకటి శాంక్షన్ చేయాలి. దాన్ని కూడా విష్ణు గారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి దాన్ని శాంక్షన్ చేయటి కొన్ని కోట్ల ద్వారా చేసింది. రేపు గెలిచాక కూడా ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు శంకుస్థాపన చేయడం జరుగుతుందండి. 1వ ప్రజల ద్వారా మేము ఆయన్ని గెలిపించుకుంటామని ఆయన అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో ఎక్కడ విధ్వంస పాలన జరుగుతోందో పుస్తకాన్ని రాసిన వారు, ఆవిష్కరించిన వారు చెప్పాలని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రశ్నించారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్ది విధ్వంస పాలన, కాల్మనీ సెక్స్ రాకెట్లు నడిపిన టీడీపీది విధ్వంస పాలన అని నిలదీశారు. ఆ పుస్తకాన్ని రాసిన వ్యక్తి చంద్రబాబు మనిషి అని, చంద్రబాబు ఎక్కడ కామా పెట్టమంటే అక్కడ పెట్టారని, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టమంటే అక్కడ ఫుల్ స్టాప్ పెట్టారని అవినాష్ విమర్శించారు. 18వ డివిజన్ రాణిగారి తోటలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్ సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అవినాష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఎన్నికల సమయంలో ఓట్ల కోసం నామమాత్రంగా శంకుస్థాపన చేసి పనులు చేశారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కార్పొరేషన్ జనరల్ ఫండ్స్తో ₹1,70,00,000 మేర నిధులతో కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. తెలుగుదేశానికి చెందిన పత్రికలు అభివృద్ధి ఎక్కడా అని అంటున్నారని, ఇది అభివృద్ధి కాదా? మౌలిక సదుపాయాలు కల్పించడం అభివృద్ధి కాదా? రోడ్లు అభివృద్ధి కాదా అని ప్రశ్నించారు. గత టీడీపీ హయాంలో మీరు ఏం చేశారని నిలదీశారు. విధ్వంసం పేరుతో చంద్రబాబు, పవన్ పుస్తకాన్ని ఆవిష్కరించారని, రాష్ట్రంలో గత ప్రభుత్వం మాదిరిగా కాల్ మనీలు ఉన్నాయా, సెక్స్ రాకెట్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో హత్యలు, ఈవ్ టీజింగ్ ఉన్నాయని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎక్కడ విధ్వంస పాలన జరుగుతుందో రాసిన వారు, ఆవిష్కరించిన వారు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అండగా ఉంటున్న జగన్ ప్రభుత్వం విధ్వంస పాలన లేక కాల్ మనీ నడిపిన మీది విధ్వంస పాలన అని నిలదీశారు. చంద్రబాబు ఏ అక్షరం రాయమంటే ఆ అక్షరం, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టమంటే అక్కడ ఫుల్ స్టాప్,
ఎక్కడ కామా పెట్టమంటే అక్కడ కామా పెట్టే వాళ్ళు ఈరోజు ఏదో పుస్తకాలు రాస్తే దాన్ని సిగ్గు లేకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వార్తలు రాస్తాం. మీరే చెప్పండి, ఈరోజు ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో ఒక మహిళకి ఏ సమయంలో అయినా ఆపద వస్తే దిశ యాప్ ద్వారా అర్ధరాత్రి అయినా మేము మీకు అండగా ఉంటామని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన, కాల్మనీ సెక్స్ ర్యాకెట్లతో, మర్డర్లు, మానభంగాలతో మునిగిపోయిన తెలుగుదేశం పార్టీ విధ్వంస పాలన అని చెప్పి మీరందరూ ఆలోచించారు. మన బిడ్డ మన కోసం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన, ఈరోజు రైతులు రుణమాఫీ అని, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పని మోసం చేసి 5 సంవత్సరాలు తండ్రి కొడుకులు సింగపూర్ అని, దావోస్ అని చెప్పని తిరిగిన చంద్రబాబు నాయుడు విధ్వంస పాలన అని చెప్పని మీరు చెప్పాలి. ఈరోజు ఎవరో కొంతమంది అనామకులు, సిగ్గులేని వ్యక్తులు చంద్రబాబు తొత్తులు, దద్దమ్మలు పుస్తకాలు రాస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుదు? జగన్మోహన్ రెడ్డి గారి వెనకమాల కోట్లాది మంది మహిళలు, పెద్దలు ఉన్నంత వరకు మీలాంటి ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుక గారు పేకలేరనే విషయం మీరు అందరూ గుర్తుంచుకోండి. అంటే నువ్వు రాసిన పుస్తకం మీ ఇంట్లో వాళ్ళ గారు కొంటారో లేదో డౌట్. ఆ అబ్బాయి రాసిన పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు తెలుసుకున్న అది ఇంట్లో మహిళలు గారు 18వ డివిజన్ ప్రజానికం అందరం ఈరోజు చాలా ఆనందంగా ఈ ఓపెనింగ్ అన్నది చేసుకున్నాం. గత టీడీపీ గవర్నమెంట్లోన శంకుస్థాపన చేసి పునాదులు కాస్త లేపి పునాదులకే పరిమితమయ్యి అవి పూర్తిగా నిర్లక్ష్యం వహించి కమ్యూనిటీ హాల్ని సగం కూడా నిర్మించకుండా వదిలేసి ఏ ఒక్క పని చేయక పోనీ కమ్యూనిటీ హాళ్ళు ఏదైతే పాడుకున్న కాంట్రాక్టర్ కూడా ₹1 చెల్లింపులు కూడా చెల్లించక పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురి అవ్వటం జరిగింది. దేవినేని అవినాష్ బాబు ఎప్పుడైతే ఇన్ఛార్జు తూర్పు నియోజకవర్గం తీసుకున్నారో అప్పటి నుంచి కార్పొరేటర్గా మన వెంకట సత్యనారాయణ గారు, ఫ్లోర్ లీడర్ గారు ఆధ్వర్యంలో 18వ డివిజను డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, క్రికెట్ నెట్స్ కానీ ఇక్కడ ఏ రకంగా, అలాగే మన రిటైనింగ్ వాల్ బయట కొన్ని గేదెలతోటి అక్కడ విపరీతమైన వాసనతోటి, దోమలతోటి, ఈగలతోటి నానా నరకంగా ఉన్న ఈరోజు ఏదైతే కృష్ణలంక వాసులు అందరికీ ఈరోజు మరొక కొత్త వాతావరణాన్ని వాళ్ళకి చూపించడమే కాకుండా కృష్ణలంక రిటైనింగ్ వాళ్ళ దగ్గర వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేసి ఇన్ని రకాల డెవలప్మెంట్లు ఈరోజు చేయగలుగుతున్నారు దేవినేని అవినాష్ గారు అని అంటే మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఈ రకంగా ఉంది. 70 లక్షల రూపాయలతో కళ్యాణ మండపం ఓపెనింగ్ వచ్చిన మేయర్ గారికి, మా తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అవినాష్ గారికి, సోదరిమణి బెల్లందూర్ గారికి, సహచర కార్పొరేటర్ అందరికీ తెలిసి ఇక్కడ అసాంఘిక కార్యక్రమం ఎన్నో జరిగాయి. గంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ వాటిని పెట్టి పోషించే నాయకులు ఇక్కడ సంచరించేవాళ్ళు. కానీ ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా నిర్మూలించబడి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం కట్టడం జరిగింది. దాన్ని తొందరలోనే ప్రజలకు అందుబాటులో తెస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వాలంటీర్లకు వందనం సభలో జగన్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు ప్రజాసేవకులని, వారితో దేశంలో ఎక్కడా లేని సేవలు అందిస్తున్నామని జగన్ రెడ్డి చెప్పిన మాటలన్నీ అబద్ధాలని తేలిపోయిందన్నారు. వాలంటీర్లు వైసీపీ సేవకులు అయితే 5 ఏళ్లు ఏ చట్టం ప్రకారం వాలంటీర్లకు 9,663 కోట్లు దోచిపెట్టారని ప్రశ్నించారు. వాలంటీర్లకు ఏ రాజ్యాంగం ప్రకారం వారికి శిక్షణ ఇచ్చి వారిని ప్రజల్లోకి పంపి తన పార్టీ పనులు చేయించుకున్నారని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు నిలదీశారు. జగన్ రెడ్డి వ్యాఖ్యలు వాలంటీర్ల భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చాయన్నారు. వాలంటీర్లు వైసీపీ భావి నాయకులైతే వాలంటీర్లను రెగ్యులరైజ్ చేసి వేతనాలు పెంచుతామని గతంలో ఇచ్చిన హామీని టీడీపీ ప్రభుత్వం ఎందుకు నెరవేర్చాలని అడిగారు. భవిష్యత్తులో రాబోయే ఏ ప్రభుత్వమైనా వైసీపీ నాయకులైనా వాలంటీర్లకు ఎలాంటి సాయమైనా ఎందుకు చేయాలని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రజాసేవకుల ముసుగులో జగన్ రెడ్డి ఇన్నేళ్ల నుంచి వాలంటీర్లకు దోచిపెట్టిన 9,663 కోట్ల ప్రజల సొమ్ముని అతని నుంచే రాబట్టాలని బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి నిన్న వాలంటీర్లకి అవార్డులు అని చెప్పి పెరంగపురంలో మాట్లాడినటువంటి సభలో తన నిజ స్వరూపాన్ని, పార్టీ యొక్క వైసీపీ యొక్క విధానాన్ని ఆయన ఏంటో బయటపెట్టాడు. వాలంటీర్లని ప్రభుత్వం ప్రజలకి సేవ చేయడానికి నియమించామని చెప్పి సొంత పార్టీ కార్యకర్తల్లాగా ఉపయోగించుకుంటూ
అడ్డమైనటువంటి పనులన్నీ వాలంటీర్లకు చెప్తూ మళ్ళా నిన్న 50 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎన్నికల్లో రేపు ఏ ప్రభుత్వాలు వస్తాయో తెలీదు. ప్రభుత్వాలు మారితే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థని అంధకారంలో పడేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒకవైపు తన నిజ స్వరూపం పెట్టుకున్నాడు, ఒకవైపు వాలంటీర్లకి భవిష్యత్తు లేకుండా చేశాడు. ఒక్కసారి టీవీలో ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి ఇందాం, ఒక్కసారి ప్లే చేయండమ్మా. ఈ ఒకే ఒకడికి ఉన్నది ఎంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వైసీపీ సైన్యాన్ని రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అన్నా మారితే కొనసాగిస్తారా? వైసీపీ కార్యకర్తల్ని, వైసీపీ సైన్యాన్ని పెట్టుకుంటారా? ఒక్కసారి వాళ్ళ వాలంటీర్ సోదర సోదరీమణులు ఆలోచించి. జగన్ ప్రభుత్వం తెచ్చిన కల్తీ మద్యం కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. కల్తీ మద్యం కారణంగా రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. పేదలను ఇబ్బందులకు గురిచేసే విధంగా జగన్ పాలన ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ 19వ డివిజన్లోని గ్రీన్లాండ్ వెనుక గల అంబేద్కర్ నగర్లో పర్యటించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన పిల్లి ప్రభుకుమార్ కుటుంబానికి 30,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ పిల్లి ప్రభుకుమార్ అనే వ్యక్తి ఆకస్మిక మృతి ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చిన కల్తీ మద్యం కారణంగా అనేక మంది మృత్యువాత పడుతున్నారని విమర్శించారు. ఈ కోవలనే ప్రభుకుమార్ మృతి చెందాడని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం వల్ల ఒక కుటుంబం అనాథ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం కారణంగా రాష్ట్రంలో 5 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. పేదలను ఇబ్బందులకు గురి చేసే విధంగా జగన్ పాలన ఉందని వ్యాఖ్యానించారు. జగన్ పాదం పెట్టిన తర్వాత అనేక మంది పేదల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని వ్యాఖ్యానించారు. 27 సంవత్సరాల పిల్లి ప్రభుకుమార్ అనే వ్యక్తి సడన్గా బ్రెయిన్ స్ట్రోకో లేకపోతే నరాల బలహీనతోనో పెరాలిసిస్ లేక వచ్చి సడన్గా మరణించడం ఇది ఖచ్చితంగా ప్రభుత్వ హత్య. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన సప్లై చేస్తున్న మద్యం విషపూరితమైనది, కల్తీ మద్యం, ఎక్కడా లేని బ్రాండ్లు ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా వస్తూ ఉన్నాయి, అనేక మంది మరణిస్తూ ఉన్నారని చెప్పినా కూడా ఏమాత్రం లెక్క చేయని విధంగా అయ్యే బ్రాండ్లు ఇంకా కొత్త కొత్త పేర్లతో సప్లై చేయడం, పేదవాడి ప్రాణం ఏమైపోయినా పర్వాలేదు, ఆ మందు తాగిచ్చి దాని మీద వచ్చే డబ్బులే నాకు ముఖ్యమన్న విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన వలన ఇవాళ ఒక కుటుంబం అనాథలైపోవడం జరిగింది. ఆ పిల్లి ప్రభుకుమార్ అనే వ్యక్తికి సంవత్సరం 12 నెలల పిల్లడు, భార్య చిన్న పిల్ల. అసలు వాళ్ళు రేపు ఏ విధంగా బతుకుతారని ఒకసారి ఆలోచన చేస్తే గమ్మగొచ్చు. అట్లాంటి 5 లక్షల ఫ్యామిలీలు ఈరోజు రోడ్డును పట్టడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి పొత్తులతో సతమతమవుతున్నాయని పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదంతో 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. జగన్ పాలన పట్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతి పథకం ఇంటి వద్దకే చేరుకుంటున్నాయని వివరించారు. జనసేన టీడీపీ పార్టీలు పొత్తులు పెట్టుకోవడం తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. కరోనా అప్పుడు టీడీపీ జనసేన పార్టీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. టీడీపీ పార్టీ ఎప్పుడు ఎవరి పొత్తులు పెట్టుకుందామని చూస్తుందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగా వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి గడపకి వెళ్ళి
సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ప్రతి గడపకు వెళ్ళి అడిగినా సరే మా వీధిలో సీసీ రోడ్లు వేశారు, బీటీ రోడ్లు వేశారు, మాకు ఒక పార్క్ నిర్మించారు పిల్లలు ఆడుకోవడానికి, చాలా బాగా మా యొక్క డివిజన్ని అభివృద్ధి చేశారని చెప్పేసి చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఇక్కడ ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. తప్పకుండా మన జగనన్నకి మేము తోడుగా ఉంటాం. జగనన్నే మాకు మళ్ళీ సీఎం కావాలని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ 1వ తారీఖు పొద్దున్నే మా తలుపు తట్టి మరీ ఇస్తున్నారయ్యా. మళ్ళీ ఇలాంటి ప్రభుత్వాన్ని మేము అండగా ఉండకపోతే ఎలాగా, మేము జగనన్నకు తోడుగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు, మహిళలు, వృద్ధులు అందరూ బయటకు వచ్చి మరీ చెప్తున్నారు. మాకు బ్రహ్మరథం పడుతున్నారు, హారతులు పలుకుతున్నారు. ఈరోజు మీరు ఒకటే గమనించాలి, ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా మాయమాటలు చెప్పి ప్రజల్ని వంచన చేసి ఈ ప్రభుత్వాన్ని అబద్ధాల ప్రభుత్వంగా నడిపిన చంద్రబాబు నాయుడు మరి ఈరోజు అభివృద్ధిని చూసి మనం ఓటు వేయాలని చెప్పి మేము అడుగుతుంటే ఏ అభివృద్ధి చేయకుండా ఈరోజు వచ్చి వాళ్ళు జనసేన వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ ఓట్లు అడుగుతున్నారు. ఈరోజు పూర్తి స్థాయిలో సైడ్ డ్రైన్లు నిర్మించడం కానీ, మెయిన్ రోడ్లు వేయటం కానీ, అలాగే ఫ్లైఓవర్ బ్లాక్స్ వేయటం కానీ, ప్రతి ఒక్క విషయంలోన 43వ డివిజనే కాదు, భవానీపురం ఆంజనేయ రెడ్డి గారి డివిజన్ కానీ, అలాగే చైతన్యారెడ్డి డివిజన్ కానీ, ఇఫాన్ డివిజన్ కానీ, అలాగే మన నరేంద్ర గారి డివిజన్ కానీ, హయ్యత్ డివిజన్ కానీ, ప్రతి ఒక్క డివిజన్, ఎండిఆర్ డివిజన్ కానీ, కృష్ణా గారి డివిజన్ కానీ, ప్రతి ఒక్క డివిజను అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాము. కొండ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు వాటర్ ట్యాంక్ దగ్గర మనం ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి 4 హెల్త్ సెంటర్స్ అన్నవి ఇవ్వటం జరిగింది. 4 హెల్త్ సెంటర్స్కి మనం ప్లేస్ అన్నది చూసుకున్నాము. అలాగే 43వ డివిజన్లో ప్లేస్ చూసాం కానీ అక్కడ కన్స్ట్రక్షన్ చేయటానికి వీల్లేదు. అది లేఅవుట్ స్థలం కాబట్టి లేఅవుట్ స్థలంలోన కన్స్ట్రక్షన్ చేయడానికి వీలు లేదు కాబట్టి కన్స్ట్రక్షన్ చేసే రైట్ మన కార్పొరేషన్కి లేదు కాబట్టి దాంట్లో కన్స్ట్రక్షన్ చేయలేదు. అదే స్థలం వేరే దగ్గర 42వ డివిజన్లోన వేరే కొన్ని కోట్ల విలువ చేసే స్థలాన్ని తీసుకొని అక్కడ కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మా 43వ డివిజను మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో మరి పెద్ద ఎత్తున గౌరవ మాజీ మంత్రివర్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, మరియు మా నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి గారి సారథ్యంలో, అదేవిధంగా మా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి, మా పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి షేక్ ఆసిఫ్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మరి డివిజన్ అభివృద్ధి జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మీరు చూసినట్లయితే నాడు నేడు కింద స్కూల్స్ మరి యావత్ ప్రపంచం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. నాడు నేడు కింద స్కూల్స్ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మరి మొన్న ఐక్యరాజ్య సమితి కూడా మన ఏపీ నుంచి స్టూడెంట్స్ వెళ్ళడం జరిగింది. ఒక ప్రభుత్వ పాఠశాలల నుంచి గతంలో ఎప్పుడన్నా ఆ స్థాయికి వెళ్ళిన దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీ ద్వారా. నిరంకుశతత్వంగా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, కర్షక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వ్యవసాయ, కార్మిక, కర్షక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని, విద్యుత్ బిల్లు రద్దు చేయాలని దేశ సరిహద్దుల్లో రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం స్పందించకపోవటం దుర్మార్గమన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు తలపెట్టిన రైతాంగ పారిశ్రామిక కార్మిక బంద్ విజయవాడలో ప్రశాంతంగా జరిగింది. బస్టాండ్ నుంచి వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 13వ తేదీ నుండి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, రైతులు, కార్మికులు, కార్మిక సంఘాలు గ్రామీణ పారిశ్రామిక బంద్కు పిలుపునిచ్చాయని చెప్పారు. కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతన చట్ట ప్రకారం 26,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించి కనీస మద్దతు ధర చట్టం చేయాలన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న రైతులు, కార్మికులను అనగదొక్కే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం దుర్మార్గమన్నారు. మోడీ ప్రభుత్వం రవాణా రంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా రవాణా రంగ కార్మికులకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తుందని మండిపడ్డారు. ఒకవైపు స్వామినాథన్కు అవార్డు ఇస్తూనే మరోవైపు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయడానికి పూనుకొని దుర్మార్గపు పరిపాలనను కేంద్ర ప్రభుత్వం చేస్తుందని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా కూడా కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి పిలుపును అనుసరించి
గ్రామీణ బంద్, అదే రకంగా సెక్టోరియల్ సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇందులో కోట్లాది మంది కార్మికులు, కోట్లాది మంది రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇది మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు సాగుతున్నటువంటి పోరాటం. 10 సంవత్సరాల్లో మోడీ చేసినటువంటి ఒక్క ప్రజానుకూల వాగ్దానాన్ని అమలు జరపల. ధరల అరికట్ల, నిరుద్యోగాన్ని పరిష్కరించలా, దేశ ఆర్థిక వ్యవస్థని ఏమాత్రం బాగుపరచలా. పైగా దేశ సంపదకి సంబంధించినటువంటి పబ్లిక్ సెక్టార్ని ఆయన నిస్సిగ్గుగా కార్పొరేట్లకి అప్పజెప్పాడు, అమ్మేశాడు, వాళ్ళందరికీ కూడా తాకట్టు పెట్టాడు. మేము ఈరోజు ఒక్కటే అడుగుతున్నాం, మీరు ఏ వాగ్దానం అయితే చేశారో పరమ రామభక్తుడని చెప్పుకునే మీరు ఈరోజు మళ్ళా రైతాంగం ఢిల్లీ నగరంలో కదం తొక్కాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ బంధుకు పిలిపించినటువంటి విషయం తెలుసు. ఇది ప్రధానంగా గత 3-4 సంవత్సరాలుగా రైతుల సమస్యలపైన, కార్మికుల సమస్యలపైన నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టినటువంటి దాడిని తిప్పికొట్టేటటువంటి ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా దేశానికి వెన్నుముకైనటువంటి రైతుల వెన్ను విరిసే విధంగా ఈ 3 నల్ల చట్టాలు తీసుకురావటం, దేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా 42 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు పెట్టి కార్మిక వర్గాన్ని దెబ్బతీయటం వల్ల ఈ 2 శక్తులు కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తూ ఈ ఉద్యమం తారాస్థాయికి చేరే విధంగా ఈరోజు ఢిల్లీ సరిహద్దుల్లో బ్రహ్మాండమైనటువంటి రైతు ఉద్యమం జరుగుతూ ఉంది. సంవత్సరంన్నర నుంచి నోరు మూసుకొని ఉన్నటువంటి ప్రధానమంత్రి హామీలు ఇచ్చి సంవత్సరం దాటిపోయింది. ఈరోజు రైతు ఉద్యమం ప్రారంభమైన తర్వాత, భారత బంధువు పిలిపించిన తర్వాత నిన్న మొన్న చర్చలు జరిపి కొన్ని అంశాలపైన చర్చించి రేపు ఆదివారం మీ సమస్యలని పరిష్కారం చేద్దాం, మళ్ళా తిరిగి చర్చలు జరుపుతాం, శాంతియుతంగా ఉండండి అని చెప్పేసి హితబోధ చేస్తున్నటువంటి ప్రధానమంత్రి సంవత్సరంన్నరగా ఎందుకు నోరు మూసుకొని ఉన్నాడో ఆయనే చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్రానికి మంచి రోజులు రావాలంటే జనసేన, టీడీపీ అధికారంలోకి రావాలని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. టిట్కో ఇళ్లు పూర్తి చేసినా వాటిని అందచేయకుండా పేద సామాన్య కుటుంబాల మహిళలను సీఎం జగన్ వంచారని ఆరోపించారు. టిట్కో ఇళ్ల లబ్ధిదారులు ఇటు ఇల్లు రాక, అటు వాయిదాలు, వడ్డీలు, అద్దెలు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సీఎం జగన్ చెప్పేదొకటి, చేసేదొకటి, ప్రజల్ని వంచడమే వారి నైజమని విమర్శలు గుప్పించారు. ఇంటింటికి రాబోయే మన జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్ పూర్ణానందపేటలో పలు ప్రాంతంలో డివిజన్ పర్యటన జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ డివిజన్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూర్ణానందపేటలో స్థానిక నాయకులతో కలిసి 100 మంది మహిళలకు చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ ప్రజలకి ఉద్యోగాలు లేవు, కనీసం మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితులు వచ్చాయని, ఇటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేసుకోవడం ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని ప్రజలు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. చాలా మంది టిట్కో ఇళ్లకు ₹1,00,000 డబ్బులు కట్టాం, కానీ ఏ ఒక్కరికి కూడా ఇళ్లు మంజూరు చేయలేదని అన్నారు. అలాగే గతంలో కట్టిన డబ్బులకి వడ్డీలు, వాయిదాలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ టిట్కో ఇళ్లు, సెంట్ భూమి కాలనీలు సందర్శించాలని ఇప్పటికే 3 పర్యాయాలు పిలుపునిస్తే తాము అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను ఈ ప్రపంచానికి తెలియజేశామన్నారు. ఇంటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 35వ డివిజన్లో మరి స్థానిక డివిజన్ అధ్యక్షులు ప్రదీప్ రాజు గారు, అలాగే వాళ్ళ కమిటీ సభ్యులు పెద్దలందరితో కలిసి ఇంటింటికి ప్రచారం చేస్తుంది. ప్రచారంలో స్థానిక ప్రజలు ప్రభుత్వం మారాలి, వైసీపీ ప్రభుత్వం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, ప్రజలకి ఉద్యోగాలు లేవు, కనీసం మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో వచ్చినాయి. ఇటువంటి వ్యక్తిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవడం నిజంగా ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని ప్రజలైతే పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా చాలామంది ప్రచారంలో మీరు కూడా చూశారు. టిట్కో ఇళ్ళకి ₹1,00,000 డబ్బులు కట్టాం, కానీ మా ఒక్కరికి కూడా టిట్కో ఇళ్ళు ఎందుకు మంజూరు చేయలేదు? మరి గతంలో ప్రభుత్వానికి కట్టిన డబ్బులకి వడ్డీలు కట్టలేకపోతున్నాం. ప్రస్తుతం మళ్ళీ మమ్మల్ని టిట్కో ఇళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఈ ఇల్లు మీ కేటాయించామని చెప్పి బ్యాంక్ దగ్గర లోన్ తీసుకొని ప్రభుత్వం వాడుకొని ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయకుండా వాయిదా వడ్డీని చెల్లించే భారాన్ని
లబ్ధిదారుడు ముసుగులో ప్రజల మీద భారం వేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు వాపోతాం. కుల మత రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం వైసీపీ మాత్రమేనని తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. నియోజకవర్గంలో ఏ గడపకు వెళ్లినా తమ పాలన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 2024 ఎన్నికల్లో తూర్పులో వైసీపీ జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం 20వ డివిజన్ నెహ్రూ నగర్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఆ డివిజన్ కార్పొరేటర్ కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషులతో కలిసి తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఇప్పటికే తాము ఇచ్చిన హామీలను 90%కు పైగా నెరవేర్చామని వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా వైసీపీ ప్రభుత్వం ప్రతి గడపకు సంక్షేమాన్ని అందిస్తోందని చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. ప్రతి గడపకు వెళ్తుంటే ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 2024 ఎన్నికల్లో తూర్పులో వైసీపీ జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గారు ప్రజానీకం బయటకు వచ్చి ఒక 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఒక్కరి గారు బయటకు వచ్చి సంతోషం వ్యక్తం చేస్తాం. ఈరోజు చాలామంది వేరే వేరే పార్టీ వాళ్ళైనా అనేక మంది పెద్దలు ఈరోజు బయటకు వచ్చి గత ప్రభుత్వంలో మేము తెలుగుదేశం పార్టీకి పనిచేసినా మాకు పెన్షన్ కానివ్వండి, రేషన్ కార్డు కానీ రాలేదు. ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ అయినా వేరే పార్టీ అయినా మాకు పెన్షన్ కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డు కానివ్వండి, సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందిస్తున్నాం. కాబట్టి ఈరోజు మేమందరం గారు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారికి మా మద్దతు ఉంటుందని చెప్పి అనేక మంది ప్రజానీకం చెప్తాం. తప్పకుండా ఏ స్ఫూర్తితో అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారో ఈ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు అందరూ గారు కలిసి పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఒక నాయకత్వంలో 20 డివిజన్లో రాబోయే రోజుల్లో ప్రజానికానికి ఉన్న నమ్మకాన్ని మరింత పెంచే విధంగా మేము ముందుకెళ్తాం చెప్పి, అదేవిధంగా ఈరోజు 20 డివిజన్లో దాదాపుగా 15 లక్షల రూపాయలతో నెహ్రూ నగర్ ప్రాంతంలో రోడ్డుకు శంకుస్థాపన చేస్తాం. ఈరోజు ప్రతిరోజు ఒక శంకుస్థాపన కార్యక్రమంతో 20 డివిజన్లో అన్ని విధాలుగా డివిజన్ని అభివృద్ధి పరచడంలో పెద్దలు శేషు గారు కానివ్వండి, మిగిలిన పెద్దలు అందరూ ఒక సహకారంతో కార్పొరేషను జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అన్ని విధాలుగా ముందుకెళ్తామని సంతోషం. ఈరోజు 20వ డివిజన్లోని నెహ్రూ నగర్ దగ్గర గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శ్రీ దేవినేని అవినాష్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ మరియు పెద్దలు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు 20వ డివిజన్లో నెహ్రూ నగర్లో పర్యటించడం జరిగింది. ఇక్కడ పలు రోడ్లకు కూడా శంకుస్థాపన చేసుకుంటూ ఈరోజు గత 3 రోజుల నుంచి కూడా ప్రతిరోజు శంకుస్థాపనతో ప్రారంభిస్తూ మరి ప్రతి ఇంటికి కూడా వెళ్తుంటే ఒకటే అంటున్నారు, ప్రతి మహిళ కూడా హారతలు ఇస్తూ ఆహ్వానిస్తూ మరి వాళ్ళు అందుకున్న పథకాలు చెప్తూ మరోపక్క జగన్మోహన్ రెడ్డి గారికి దీవెనలు ఇస్తూ ఇక్కడున్న అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేస్తామని ప్రజానీకమే ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు గత 4 ఏళ్ల నుంచి ప్రతిదీ కూడా కేవలం మహిళల పేరు మీద నేరుగా వారి అకౌంట్లో పడే విధంగా ప్రతి పథకం ఉండి ప్రతి మహిళ కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు వచ్చి నిన్న కూడా వాలంటరీకి సేవా కార్యక్రమాలు చేయడం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వారు ఎలక్టోరల్ బాండ్ల జారీని వెంటనే ఆపివేయాలని మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత కొల్లుకొండ శివాజీ పేర్కొన్నారు. హనుమాన్పేటలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోకుండా బీజేపీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలను ఒకలాగా ఉత్తరాది రాష్ట్రాలను మరోలా చూస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు బీజేపీకి చెంపపెట్టు లాంటిదని పేర్కొన్నారు. సాగు చట్టాల విషయంలో కానీ ప్రభుత్వం ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకోకుండా పెద్ద ఎత్తున నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఈ విధంగా తీర్పు రావడం శుభ పరిణామం. మన రాష్ట్రానికి సంబంధించి కానీ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కానీ నిధులు పంపిణీలో కానీ గ్రాంట్ల విషయంలో కానీ లేకపోతే ఎఫ్ఆర్ఎంబి ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చుకునే విషయంలో కానీ
మన ప్రాంత దక్షిణాది రాష్ట్రాలని ఒక రకంగా చూస్తూ ఉత్తరాది రాష్ట్రాలను ఒక రకంగా చూస్తూ పెద్ద ఎత్తున వివక్ష జరుగుతూ ఉన్న సమయంలో, ఆందోళన జరుగుతున్న సమయంలో ఈ తీర్పు రావటం శుభ పరిణామం. ప్రజలు దేశవ్యాప్తంగా గమనిస్తూ ఉన్నారు. ఏం గమనిస్తూ ఉన్నారంటే నిరంకుశంగా బుల్డోజ్ చేయడాన్ని సమాధానం చెప్పకుండా, అలాగే జవాబుదారీతనం వహించకుండా, పారదర్శకత లేకుండా ఈ విధంగా వ్యవహరించడాన్ని ఇది వీళ్ళకి చెంపపెట్టు లాంటి తీర్పు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా నిన్నగాక మొన్న 3-4 రోజుల క్రితం రైతులకు సంబంధించి మినిమం సపోర్ట్ ప్రైస్ మద్దతు ధర కావాలని చెప్పి రైతాంగానికి 2 సంవత్సరాల క్రితం వాగ్దానం చేసి దాన్ని అమలు చేయకుండా చర్చలు కాలయాపన చేస్తూ ఉంటే వాళ్ళు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పెట్టుకుంటే పెద్ద ఎత్తున రోడ్లన్నీ తవ్వేసి కన్నకాలు తవ్వి కార్మిక వర్గాల ఆశాజ్యోతి పేద బడుగు వర్గాల సమస్యలను ఆయుధంగా చేసుకుని పోరాటాలు చేసి ఎంతో మందికి కొరగంజి శేఖర్ బాబు ఆదర్శంగా నిలిచారని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. కొరగంజి శేఖర్ బాబు నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. నగరంలో కమ్యూనిస్టు పార్టీ కోసం ముఠా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించి పోరాడిన యోధుడు పేరును ఒక సెంటర్కు ప్రకటించటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం 57వ డివిజన్లో కోమలా విలాస్ సెంటర్ను కమ్యూనిస్టు నేత కొరగంజి శేఖర్ బాబుగా నామకరణం చేశారు. శేఖర్ బాబు చిత్రపటానికి మేయర్ భాగ్యలక్ష్మి, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్, స్థానిక కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీతో పాటు కొరగంజి శేఖర్ బాబు కుటుంబ సభ్యులు కలిసి శేఖర్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లకు, పలు కార్పొరేషన్ డైరెక్టర్లకు శేఖర్ బాబు కుటుంబ సభ్యులు శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విజయవాడ నగరంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అలుపెరిగిని పోరాటం చేసిన శేఖర్ బాబు నేటి తరం వారికి ఆదర్శమని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో శేఖర్ బాబు భాగస్వాములయ్యారని, వారి స్ఫూర్తి తమ రాజకీయ ఎదుగుదలకు ఎంతో ఆదర్శమని చెప్పారు. కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో శేఖర్ బాబు పేరును కోమలా విలాస్ సెంటర్కు నామకరణం చేయాలని కౌన్సిల్లో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, శేఖర్ బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మన విజయవాడ నగరంలోన కొరగింజి శేఖర్ బాబు కమ్యూనిస్ట్ పార్టీలోన ఒక కీలకమైన వ్యక్తిగా బడుగు బలహీన వర్గాల వారికి ఆశాజ్యోతి కింద ఎన్నో మంచి పనులు చేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి కొరగింజి శేఖర్ బాబు గారు. అలాగే మన కొరగింజి దుర్గాంబ గారిని కూడా అదే కమ్యూనిస్టు భావాలతోటి ఆయన సతీమణి గారిని కూడా బయటికి తీసుకొచ్చి ఆమె చేత కూడా ఎన్నో పనులు చేయించి ఆమెని 1981లో ఫస్ట్ కార్పొరేషన్ ఏర్పడినప్పుడు ఆవిడని కార్పొరేటర్గా చేసుకొని ఆవిడ కూడా ఇదే డివిజన్కి ఎంతో ప్రాతినిధ్యం వహించిన మహిళగా ఆమెను కూడా మనం చూడొచ్చు. ఎన్నో రకాలుగా మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో శేఖర్ బాబు గారు అని అంటే ప్రతి ఒక్కరికి తనమాలికంగా ఉండేవారు. ఆయన ఒక పద్ధతితో, ఒక నిబద్ధతతోటి మెలిగిన వ్యక్తి. ఈరోజు మన ఏదైతే కోమలా విలాస్ సెంటర్కి ఆయన పేరుని శేఖర్ బాబు, కొరగింజి శేఖర్ బాబు గారి సెంటర్గా పేరు పెట్టడానికి మన కార్పొరేటర్ గారు మహాదేవ్ అప్పాజీ గారు కౌన్సిల్లోన పెట్టడం జరిగింది. దాన్ని ఆమోదిస్తూ ఈరోజు కొరగింజి శేఖర్ బాబు సెంటర్గా ఈ సెంటర్కి తీర్మానం చేయడం జరిగింది. కామ్రేడ్ కొరగంజి శేఖర్ బాబు గారి నామకరణం చేయడం, ఈ యొక్క సెంటర్కి కోమలా సెంటర్గా ఉన్న దాన్ని కొరగంజి శేఖర్ బాబు గారి పేరు నామకరణం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ఆయన గారి సతీమణి గారైన దుర్గాంబ గారు, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి మా కార్పొరేటర్ అప్పాజీ గారు, అలాగే రాజేష్ గారు, పిల్ల రవి గారు, భాను గారు, మజ్జి సీను గారు, అందరూ నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన చేసిన సేవలు అందరూ కొనియాడారు. ఆయన బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో అభ్యున్నతి ఇచ్చి, వాళ్ళకి ఎంతో చేయుతగా ఇచ్చి, వాళ్ళ అండ నిలిచి ఆయనను అందరినీ నడిపించారు. మరి అలాంటి మహానాయకుడి పేరు పెట్టడంలో కొద్దిగా గోప్యమైతే అయింది, కానీ కాకపోతే ఈరోజు ఆయన్ని గుర్తించి ఈ యొక్క పేరు పెట్టడం ఇక్కడ అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారికి ఆయన అండగా నిలిచారు. ఆయన భావాలతో
మనుషుల్లో ఒక ఐకమత్యాన్ని పెంచారు. ముఠా కార్మికులు కానివ్వండి, అనేక మంది ఆయన్ని ఈరోజు తలుచుకొని లేనని వారు లేరు. ఈరోజు ఆయన పేరు పెట్టడం ఇక్కడ వారు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఆయన అడుగుజాడల్లో ఆయన చేసిన స్ఫూర్తులతో ముందుకెళ్తాం. తప్పకుండా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ కోమల విలాస్ సెంటర్ని శ్రీ కొరగంది శేఖర్ బాబు గారి సెంటర్గా ప్రతిపాదన పెట్టి నేను ఇక్కడ ఈ యొక్క సెంటర్కి పేరు మార్చడం జరిగింది. దీనికి ఏంటంటే కొరగంది శేఖర్ బాబు గారు చేసిన సేవలను గుర్తుగా ఆయన అమరుడిగా ఉండడానికి, అమరజీవిగా ఉండడానికి మేము చేసిన చిన్న ప్రయత్నం ఇది. వాళ్ళ కుటుంబానికి వాళ్ళందరికీ కూడా శేఖర్ బాబు గారికి కూడా మేమందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి, ఇంకొక మాట నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మేము రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం శేఖర్ బాబు గారిని. ప్రతి ఒక్క నాయకుడి నుంచి కొంత నేర్చుకున్నాం. అలాగే శేఖర్ బాబు గారి దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే, మేము ఓన్లీ ఎలక్షన్లోనే రాజకీయం, ఎలక్షన్ తర్వాత కులాలు మతాలు పార్టీలు అనే సంబంధం లేకుండా అందరితో సోదరభావంతో మెలుగుతూ అసలు పార్టీలు అనే సంబంధం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండడం ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్న మంచి గుణం. అలాగే ఆయన కార్మికుల శ్రేయస్సు కోసం చేసిన ఎన్నో ఉద్యమాలు, అలాగే కార్మికుల పక్షపాతిగానే కాకుండా ఓనర్స్కి, గుమస్తాలకి, లేకపోతే ముఠా కార్మికులకి, ఓనర్స్కి కూడా రకరకాల సమస్యలు వచ్చినప్పుడు కూడా ఆయన ఏ ఒక్క పక్షానికి కూడా మొగ్గు చూపించకుండా అన్ని పక్షాలకి న్యాయం చేసేటట్టుగా ఆయన కృషి చేయడం అభినందనీయం. ఆయనకి మేము మరొక్కసారి నివాళులు అర్పిస్తూ మా 53వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా పశ్చిమ నియోజకవర్గం తరఫున, నగర పార్టీ కమిటీ తరఫున, అలాగే మా అందరి కార్యకర్తల తరఫున కూడా ధన్యవాదాలు. తన చిన్నతనం నుంచి కూడా ఈ కొత్తపేట చౌకీలో పుట్టి పెరిగారు. చిన్నప్పటి నుంచి కూడా ఈ కొత్తపేటలోనే ఆడుకున్నారు. సెంటర్ అంటే తనకి ఒక ఆటగా ఉండేది. పొద్దున్నే లెగిస్తే ఇల్లు దగ్గర కాబట్టి తెల్లవారుజాము లేచి 4ంటికి ఈ సెంటర్లో కూర్చొని ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క సభ్యుల్ని, వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని అందరినీ కూడా పలకరిస్తూ అందరికీ కూడా మంచి చెడ్డలు తెలుసుకుంటూ ప్రజా సమస్యలను తను కూడా పరిష్కరించుకుంటూ ఎక్కడ కష్టమంటే అక్కడికి వెళ్ళడం, ఆ తెల్లవారుజామునే వెళ్ళేవారు. ఆ బండి వేసుకొని తెల్లవారుజామునే వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో కూడా పరిష్కరించుకునేవారు. ప్రజల మనిషి. కార్మిక సంఘాలు ఎన్నో నిర్మించుకున్నారు. కార్మిక సంఘాలన్నీ కూడా ముందుండి నడిపించారు. అటువంటి అతనికి ఈ రోజున కోమలా విలాస్ సెంటర్లోనూ శేఖర్ బాబు గారి సెంటర్ అని కూడా పేరు వచ్చినందుకు చాలా ఆనందపరుస్తున్నాం. మా కుటుంబ సభ్యులు కూడా మేమందరం కూడా ఆనందపరుస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉన్నత విద్యారంగంలో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఒప్పందం. విద్యారంగంలో ఇదొక సువర్ణ అధ్యాయమన్న సీఎం జగన్. మూడు రాజ్యసభ సీట్లకు నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థులు. నామినేషన్లు ఆమోదించిన రిటర్నింగ్ అధికారి విజయరాజు. పసుపు సైన్యం జన సైనికుల జోలికి వస్తే సహించేది లేదన్న టీడీపీ నేత నారా లోకేష్. వైసీపీ బ్యాచ్ అంతా బ్లేడ్ బ్యాచ్ అంటూ విమర్శ. రేపు కౌన్సిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలిపిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి. మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉందని వ్యాఖ్య. విజయవాడ అభివృద్ధి వైసీపీ ప్రభుత్వంతోనే సాధ్యమైందని స్పష్టం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.